సో సెక్యూరిటీ ఆఫీసు ఇక్కడ ఏటీఎం కూడా అవైలబుల్ ఉంటుంది. అంతేకాకుండా మనకు రూమ్స్ ఇచ్చారు కదా, ఇవే మనకు అపార్ట్మెంట్ మాత్రం ఉంటాయి. సో ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేసెస్. సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ చర్చ్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్లో. సో ఇది 4 టైప్స్ అయితే ఉంటాయి వాకిళ్ళు దానికి. సో ఇక్కడ కనిపించేది కొత్త మందిరము. సో ఓన్లీ ఇది ఆదివారం మాత్రమే మనకు ఆరాధన సమయంలో కానీ ఓపెన్ చేసేది, మిగతా టైం ఏం లేదు. సో దీనికి ఇంకా పెయింట్ వర్క్ అయితే ఉంది, ఇంకా వర్క్లోనే ఉంది ఇది. సో గాయస్ నేను సాటర్డే నైట్ వేలాంగికి రావడం అయితే జరిగింది. సో ఈరోజు వచ్చి క్రౌడ్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. సో మామూలుగా మెయిన్ చర్చిలోకి పోవడానికి ఈరోజు వచ్చేసి క్లోజ్ అయితే చేశారు. సో మార్నింగ్ వచ్చేసి 5కి అయితే ప్రేయర్ అయితే దొరుకుతుంది, 4 రకాల ప్రేయర్ అయితే దొరుకుతుంది. సో అప్పుడు వచ్చి మీరు మొత్తం మందిని చూడాలనుకుంటే మొత్తం లోపలికి వెళ్ళి చూడొచ్చు. సో ఇప్పుడైతే బంద్ చేసేసారు. సో చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు చూడండి. సో మొత్తం దీనిలో ఏమేమి ప్లేసులు ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి అక్కడ మోకాల మీద వచ్చే సో గైస్ కాళీనడకి ఒక ప్రదేశం మనకు చూసుకున్నట్లయితే అనేకులు తన యొక్క దేవుని విన్నపం చెప్పించుకోవడానికి ఇలా నడుస్తూ ఉంటారు. సో ఇదేనబ్బా అక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హెడ్ ఆ చర్చ్ వరకు. సో ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 8 కిలోమీటర్లు అన్నది 500 మీటర్స్ 500లేనా ఏంది అంటుంటావు? నీరు ప్రేమ బాగా నీరు పెట్టాలా ఎత్తున్నాలంటే అన్నీ అవన్నీ రావట్లేనా అవును బాగా 4 దిక్కులు రావడం కాదు నీకు అర్థం కాదు. ఇప్పుడు ఎప్పలా అర్థమే మోగాల పర్వతం కాదు మోగాల అదే కదా. నో పార్కింగ్ అట నో పార్కింగ్ అంటే నాకు చదువు రాదు అనుకుంటారు పనుకునేటప్పుడు చెల్లి వేసుకుని అనుకున్నా చెప్తాను అట్లా చదువు రాదమ్మా నో పార్కింగ్ మాత్రం